యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఈ సమయము పాస్టర్ గారి ద్వారా దేవుడు నాకు అనుగ్రహించినందుకు పాస్టర్ గారికి వందనాలు. మన దేవాతి దేవునికి, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మరి పరిశుద్ధాత్మ ద్వారా సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. మీకందరికీ ఉదయకాలపు శుభములు యేసు నామమున తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకై యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాము. జీవజలములు జీవాహారము, మరి దేవుని వాక్యానికి దేవుని ఆత్మకి మరి సాదృశ్యంగా మనము మరి వాక్య భాగంలో నుంచి మనము నేర్చుకుందాము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చదువుతూ ఉన్నాను. దప్పిగొనిన వారలారా నీళ్ల ఎద్దుకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియు నీయకే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారం కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు? సంతుష్టి కలుగచేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. చెవియొగ్గి నా ఎద్దుకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసిదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఇదిగో, జనములకు సాక్షిగా అతని నియమించి తిని. 6వ వచనము 7వ వచనం కూడా చదువుకుందాము. యెహోవా మీకు దొరుకు కాలం నందు ఆయన్ను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయన్ను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడువలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడకు ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. దేవుడు ఈ వాక్యము మన కొరకు దీవించినట్లు మనమందరము ఏక మనసుతో ఏకాత్మతో దేవుణ్ణి అడుగుదాం, మాతో మాట్లాడమని. ఈ ఉదయకాలమున మాతో మాట్లాడండి తండ్రి అని మనందరము హృదయపూర్వకంగా దేవాతి దేవుణ్ణి వేడుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రములు నాయన. మహిమగల దేవా, ఇదిగో నాయన జీవ వాక్కును నాయన మీరు మాకు దయచేసినందుకు, ఆ వాక్యమును భుజించేదానికి మీరు మాకు యేసుక్రీస్తు ప్రభువారు ద్వారా దయచేసిన రక్షణను బట్టి నాయన నీ పరిశుద్ధాత్మను బట్టి, నీ పరిశుద్ధ సంఘమును బట్టి మీకు స్తోత్రమయ్యా, స్తోత్రం నాయన. వాక్యమైన దేవా, వాక్యము నీది నాయన. వాక్యంలో ఉన్న మర్మాలు మీవి తండ్రి. మాకు ఏది అవసరమో మా ఆత్మీయ నాయన కుటుంబ సంఘ దేశ క్షేమాల కొరకు ఏది అవసరమో నాయన మీరు మాతో మాట్లాడండి నాయన. మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని వెలిగించండి తండ్రి. అనేకులకు నాయన ఆశీర్వాదకరంగా నీ సంఘమును నాయన నీ రాకడ కొరకు సిద్ధపరుస్తూ రమ్మని మమ్మల్ని అందరినీ నీ చేతికి నాయన అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. ప్రతి విధమైన సాతాన అంధకార క్రియలను లయపరచండి. ప్రతి ఆటంకమును నాయన ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ రాకుండా నాయన నాంపేట లయపరచమని, ఈ సమయం మాకు అందరికి ఆశీర్వాదకరంగా చేయమని కొద్ది ప్రార్థన యేసు నామపేట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూసినట్లయితే, దప్పిగొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనం చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియు నీయకే ద్రాక్షారసమును పాలను కొనుడి అని దేవుడు మంచి ఆహ్వానాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. ఉచితంగా పొందండి. దప్పిగొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి అంటూ ఉన్నాడు. మరి మనుష్య రీతిగా మన శరీర స్వభావము మరి నీరు లేకుండా మనము కొన్ని గంటలు కూడా బ్రతకగలుగుతాం, కానీ దాహం అవుతూ ఉంటుంది. తప్పకుండా మనము నీటికై మనము మరి మన శరీరం ఆశపడుతూ ఉంటుంది. అలాగే మన ఆత్మకి కూడా వాక్యం అనే ఆ యొక్క నీరు మరి ఎంతో అవసరంగా ఉంటుంది. వాక్యము కొరకు మనము తృష్ణ కలిగినప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా వాక్యంలో ఉన్న మర్మాలని మరి వాక్యంలో ఉన్న శక్తిని
మనకు విడుదల చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు. దప్పి గనుక మనము కలిగి ఉంటే తప్పకుండా దేవుడు తన యొక్క కృప ద్వారా మనకి మరి ఆ జీవజలముల యొద్దకు మనల్ని నడిపించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. మరి దాని కొరకు మనం ఏమి వెల చెల్లించవలసిన అవసరం లేదు కానీ, మరి ఇక్కడ అంటున్నారు, మీరు వచ్చి కొని భోజనం చేయడి. రోకలు లేని వారలారా, మీరు వచ్చి కొని భోజనము చేయడి. ఇక్కడ మరి కాంట్రాస్ట్ కనబడుతుంది. రూకలు లేని వారలారా, మీరు వచ్చి కొని, రూకలు లేవంటున్నారు, మరలా మీరు వచ్చి కొనమంటూ ఉన్నాడు. భోజనం చేయమని చెప్తూ ఉన్నాడు. మరి రక్షణ ఉచితమే కానీ మనందరం ఇక్కడ ఉన్న మరి సహవాసంలో ఉన్న బిడ్డలు వాక్యం తెలిసిన వాళ్ళే. రక్షణ ఉచితమే. మరి కృప ద్వారానే మనము రక్షించబడుతూ ఉన్నాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని మన సొంత రక్షకునిగా మన హృదయంలోకి ఆహ్వానించి, నా కొరకే నా ప్రభు ఆ కలువరి సిలువపై నా పాపముల కొరకే మరణించాడు, ఆయన తిరిగి లేచాడు, నా పాపములకి క్షమాపణ, నాకు నిత్య జీవంని అనుగ్రహించాడు, నా హృదయంలో ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నివసిస్తూ ఉన్నాడు, ప్రతిదినము మరి వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాడు అని మనము నమ్మిన వెంటనే మనకు రక్షణ, నిత్య జీవాన్ని, తండ్రితో సహవాసాన్ని మనము కలిగి ఉంటూ ఉన్నాం. అది ఉచితమే. కానీ ఇక్కడ మళ్ళా మరి కొని, మీరు వచ్చి రూకలు లేని వారలారా, మీరు వచ్చి కొని భోజనం చేయడి. మరి దేవునితో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు మరి కొంత మరి మనము వెల చెల్లించాలని ఇక్కడ మీరు వచ్చి కొని భోజనం చేయమని చెప్తూ ఉన్నాడు. దేవునితో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు మన జీవితాన్ని ఆయనకి మరి సమర్పించుకోవడమే. మరి మనము మన జీవితం ద్వారా మరి ఆయన సహవాసాన్ని పొందుకున్న వారమై దేవునికి మరి కొంత మరి ఆ వెలని యేసుక్రీస్తు ప్రభువారైతే తన జీవితం అంతా కూడా మన కొరకు ధారపోశాడు. ఆయన పరలోకముని వదిలిపెట్టి తన యొక్క పరిశుద్ధతని మరి ఆయన వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధత మనకు కనబడుతూనే ఉంది. కానీ ఆ పరిశుద్ధమైన లోకాన్ని వదిలిపెట్టి పాపము లోకంలోనికి ఆయన అడుగు పెట్టాడు, పాపులమైన మనల్ని రక్షించేదాని కొరకు. ఇప్పుడు మనము ఈ పాప స్వభావమైన ఈ యొక్క జీవిత విధానము నుంచి మరి ఆ పరిశుద్ధుడైన దేవునితో సహవాసం కలిగి ఉండేదానికి మరి ఈ లోకానుసారమైన కొన్ని కార్యాలను, మనకిష్టమైన వాటిని మనము వదులుకోవాలని దేవుడు మరి మనకి వాక్యం ద్వారా ఉదయకాలమున జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రక్షణ ఉచితమే. రక్షణ మనకి కేవలం విశ్వసించడం ద్వారా, ప్రభువుని, దేవుని వాక్యాన్ని అంగీకరించడం ద్వారా మనము ఉచితంగా రక్షణ పొందుకుంటున్నాం. కానీ దేవుడితో సహవాసం చేసి ఆ పరలోక రాజ్యానికి మనము అర్హులము కావాలి అంటే మనము వెల చెల్లించవలసిందే అని ఇక్కడ లేఖనాల నుంచి మరి మనము నేర్చుకుంటున్నాం. రండి, రూకలు లేకపోయినను ఏమీ నీయకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. మన దగ్గర మరి ఏమి మరి అర్హతలు లేకపోయినా, యోగ్యత లేకపోయినా కూడా అనిత్య సంతోషం ద్రాక్షారసము మరి హృదయాన్ని సంతోషింపజేస్తుంది. రక్షణ ఆనందం దేవుడు మనకి ఉచితంగా ఇస్తూ ఉన్నాడు. పాలను కొనుడి, మరి ద్రాక్షారసమును పాలను కొనండి. ఆ హృదయంలో ఇచ్చే ఆనందము మరి ఈ యొక్క దేవుని వాక్యము మరి మనము ఆ యొక్క మన జీవితాన్ని ఈ శరీర లోక ఆశలకి త్యజించి వాక్యమును విన్నప్పుడు, పరిశుద్ధాత్మ మరి వాక్యం ద్వారా ఏదైతే మనకి చెప్తూ ఉన్నాడో వదిలేసుకోమని దానికి విధేయత చూపించినప్పుడు మరి మనము ఆ యొక్క ద్రాక్షారసముని పాలని కొనినట్లే, మరి దేవుని వాక్యానికి విధేయత మనము చూపించినట్లే. ఇక్కడ మరి రండి, రూకలు లేకపోయినను ఏమీ తీయకయే అంటున్నాడు, మళ్ళా కొనమంటూ ఉన్నాడు కదా. ఎంత వాక్యము మర్మంగా ఉంటుంది. రూకలు లేకపోయినను ఏమి నీయకే ద్రాక్షారసమును పాలను కొనిడి. మీరు మరి మీరైతే మరి ఆ వెల చెల్లించాల్సిన మరి భౌతికంగా అవసరం లేదు. కానీ అయితే మీ జీవితాల ద్వారా మరి ఏదైతే లోకానుసారమైన జీవితాన్ని, మన ఇష్టము అనే మన స్వంత చిత్తాన్ని, మరి లోక ఆకర్షణలు వీటన్నిటినీ కూడా విడిచిపెట్టి మనము మరి దేవుని వాక్యాన్ని, పరిశుద్ధాత్మని కొనేవారంగా ఉండాలి అని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన అడుగుతూ ఉన్నాడు, ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు? సంతుష్టి కలుగచేయని దాని కొరకు మీ కష్టార్జితంను ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. ఆహారం కాని దాని కొరకు
మీరేలా రూకలిచ్చెదరు? మరి అనేక వ్యయ ప్రయాసలకి మరి ఈ లోకంలో ఉన్న వాటిని పొందేదాని కొరకు ఎంతో మనము మరి ప్రయాసతో మరి అంత సమయాన్ని, మన కష్టాన్ని మరి వెచ్చిస్తూ ఉంటాం. దేవుడు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. అవి మరి నిత్యము ఉండేవి కాదు. అవి గతించిపోయేవి. మరి అవి మీకు సంతుష్టిని కలుగు చేయవు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. మనకి సంతుష్టి కలుగు చేసేది మరి ఎంతో దైవ భక్తి మనకి గొప్ప లాభసాధకమై ఉంటుంది. తృప్తికరమైన దైవ భక్తి మనకి గొప్ప లాభసాధకరంగా ఉంటూ ఉందని అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి చెప్తూ ఉన్నారు. కాబట్టి మనము సంతృష్టి కలిగిన ఆ యొక్క దైవ భక్తిని దేవుని వాక్యము విని విధేయత చూపించడం ద్వారా పరిశుద్ధాత్మ నడిపింపుకు లోబడినప్పుడు మనము ఏదైతే లోక ఆకర్షణల కొరకు మన సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నామో, లేకపోతే శారీర క్రియల కొరకు, లేకపోతే మన నేత్రాశ జీవపు డంబాన్ని మరి ఉప్పొంగే స్వభావాన్ని సంతుష్టి లేకపోతే తృప్తిపరిచేదానికి ప్రయాసపడుతూ ఉన్నామో, మరి వాటిని మరి మనము తీసివేసుకోవాలి అని ఉదయకాలంన దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు. ఆ విధంగానే మరి ఉదాహరణగా దాని కొరకు మనం చెప్పుకోవాల్సి వస్తే, మరి సమరయ స్త్రీ ఈ యొక్క లోక మరి ఆశల కొరకు, శరీర ఆశల కొరకు ఆమె ఎంతో మరి వ్యయ పడినట్లుగా మనం చూస్తున్నాం. 5 మంది మరి కుటుంబము మరి ఆమె మార్చినా కూడా ఆమె మరి సంతృప్తి పొందలేకపోయింది. కానీ ఎప్పుడైతే మరి ఆ యొక్క ప్రేమ స్వరూపైన యేసుక్రీస్తు ప్రభువారు ఆమెని మరి ఎదుర్కొన్నాడో, ఆమె జీవితాన్నే మారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుని వాక్యము వింటూ ఉండగా, మరి ఈ జీవజలముల యొద్దకు మనం వస్తూ ఉండగా, మరి మన జీవితము మరి దేవుని వాక్యం విన్న తరువాత తప్పకుండా మారిపోయేటట్లుగా ఉండాలి. ఆ మార్పు బహిరంగంగా కనిపించేదిగా ఉండాలి అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలంన మనకి తెలియజేస్తూ ఉన్నాడు, జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ సమరయ స్త్రీ యోహాను సువార్త 4వ అధ్యాయము మరి 10వ వచనంలో దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఆమెని కలుసుకున్నప్పుడు, అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహం నాకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయన్ను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పెను. ఆయన ఎంతో చక్కగా ఈ సమరయ స్త్రీతో మరి సంభాషిస్తూ ఉన్నాడు. ఆమె మరి లోకంలో లోకాకర్షణలకి, లోక ప్రేమలకి మరి ఆమె ఎంతో వ్యయ ప్రయాసలతో మరి ఆమె సమస్తాన్ని కోల్పోయింది, సంతృప్తినివ్వలేదు. ఈ యొక్క లోక జీవితము అని దేవుడు ఎరిగి ఆమెను రక్షించే దాని కొరకు ఆ సమరయ పట్టణం 4వ అధ్యాయము మరి కొన్ని వచనాలు మొదటి నుంచి చదివినట్లయితే అక్కడ ఆయన వెళ్ళవలసి వచ్చెను అని ఉంటుంది 4:4లో. యోహాను సువార్త 4:4లో ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక, మరి యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. వాళ్ళు మరి చుట్టూరు సమరయ గుండా వెళ్తే మరి యెరూషలేము దగ్గరైనా కూడా వాళ్ళు మరి చుట్టూ తిరిగి వెళ్ళేదానికి దూరమైనా కూడా ఇష్టపడతారు తప్ప సమరయ గ్రామంలో నుంచి వెళ్ళేదానికి యూదులు ఎవరు ఇష్టపడరు. మరి అంటరాని వాళ్ళగా సమరయుల్ని ఎంచుతారు. అయినప్పటికీ దేవుడు ముందుగానే ఆయన మరి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మరి చెప్పినట్లు జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన క్రీస్తు కొరకు మనల్ని ఆయన ముందుగానే ఎన్నుకున్నట్లుగా మరి ఇక్కడ సమరయ స్త్రీ కూడా ఆయన యొక్క మరి లిస్ట్ లో ఉంది. కాబట్టి ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చిన అనాది ప్రణాళిక మరి సమరయ స్త్రీని కూడా రక్షించుకొని, సమరయ స్త్రీ ద్వారా మరి ఊరినంతా కూడా, సమరయ పట్టణం అంతా కూడా రక్షించబడినట్లు మనకు తెలుసు ఆ సంగతి. ఈ జీవ జలము ఎప్పుడైతే ఆ జీవజలము ఆయన అంటూ ఉన్నాడు, అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహంనకిమ్మని నిన్ను అడుగుచున్నవాడు అదియు ఎరిగి ఉంటే నీవు ఆయన్ను అడుగుదు. ఈ జీవజలములు, ఈ వాక్యము మరి మనము ఆకలిగా మరి దప్పిక కలిగి ఈ యొక్క వాక్యము కొరకు తృష్ణ కలిగిన వారమై వింటూ విధేయత చూపిస్తూ ఉన్నప్పుడు మన యొక్క మరి కడుపులో నుంచి జీవజలపు దారలు ప్రవహించేవిగా ఉంటూ ఉన్నాయి. యోహాను సువార్త 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 37వ వచనంలో 38, నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పును. తన యందు విశ్వాసముంచు వారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. మరి
ఎప్పుడైతే మనము మరి దప్పిక కలిగి ఉంటామో, వాక్యం వింటూ ఉన్నప్పుడు ఇక్కడ సమరయ్య స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారిని కలుసుకొని ఆయన మరి ప్రస్తావించిన ఆ జీవజలమును విన్న వెంటనే ఆమె అందుకునే దానికి ఇష్టపడి మరి సంతోషంతో ఆమె అంగీకరించినట్లుగా మనం చూస్తున్నాం. అంగీకరించిన వెంటనే తన జీవితము మారిపోయింది. అప్పటి వరకు రహస్యముగా ఉన్న తన జీవితాన్ని మరి అందరి ముందు బట్టబయలు చేస్తూ ఉంది. ఇదిగో రండి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని మీరు కూడా వచ్చి చూడండి అని చెప్పి జనాలందరికీ పట్టణంలోకి వెళ్ళి ప్రకటిస్తూ ఉంది. తనకున్న మరి యొక్క ఆ యొక్క స్వ అనే ఆ యొక్క స్వంత జీవితాన్ని వదిలిపెట్టి యేసుక్రీస్తు ప్రభువారి మహిమ కొరకు, యేసుక్రీస్తు ప్రభువారి చిత్తాన్ని నెరవేర్తించేదానికి ఈ స్త్రీ కూడా మరి కంకణం కట్టుకొని మరి ఆమెను మర్చిపోయింది. ఆమె మర్చిపోయింది, తనని మరిచిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారిని నిజంగా మనము ఆశతో దేవుని వాక్యాన్ని విని అంగీకరించినప్పుడు మరి దేవుడు తన ఆత్మని మన హృదయంలో ఉంచినప్పుడు మనల్ని మనము మరి కోల్పోవాలి, మనల్ని మనము వదులుకోవాలి, మన స్వంతాన్ని. అందుకే మరి ఆయన అంటాడు కదా, మరి నన్ను వెంబడింపకోలిన వాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవాలెను. మనల్ని మనం ఉపేక్షించుకోకపోతే మనము ముందు ఉన్న మన జీవితము మార్పు లేకుండా అలాగే నేను యేసయ్యను వెంబడిస్తాను అంటే అది మరి ఆ దేవుని దృష్టిలో ఆ మార్పు లేకుండా మనం ఆయన్ని వెంబడించలేము. అది ఆ అర్హత మనము కలిగి ఉండము. మనము తప్పకుండా మన స్వంతాన్ని విడిచిపెట్టాలని ఇక్కడ సమరయ స్త్రీ జీవితం ద్వారా మనము ఉదాహరణగా దేవుడు మనకి ఉదయకాలమున చెప్తూ ఉన్నాడు. మరి ఈ సమరయ స్త్రీ తన జీవితాన్ని మార్చుకుని మరి అనేక మందికి అక్కడ పట్టణాన్ని అంతటికి కూడా ఆశీర్వాదకరంగా అయింది. ఎవరైనా మరి ఆ స్త్రీ ద్వారా మెస్సియాని కనుగొంటారు అని చెప్పి అనుకున్నారా? కానీ లేదు. కానీ దేవుడు అందరూ తృణీకరించిన, అందరూ మరి వద్దు అని ఆమెను వెలివేసిన ఆమె ద్వారా మరి ఆ పట్టణాన్ని రక్షించుకునేదానికి మరి వాడుకున్నట్లుగా తృణీకరింపబడిన వారిని, మరి అల్పులైన వారిని, ఎవ్వరు కూడా లక్ష్య పెట్టని నిర్లక్ష్యము కావించబడిన జీవితాలని వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారు ఎదుర్కొన్నప్పుడు వాళ్ళ జీవితాల్లో ఎటువంటి మార్పుని దేవుడు తీసుకొస్తూ ఉన్నాడంటే మరి అందరూ వాళ్ళ ద్వారా యేసుని చూసేటట్లు ఆ మహిమకరమైన జీవితము కలిగి ఉండేటట్లు దేవుడు దీవిస్తూ ఉన్నాడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు! పాడైపోయిన జీవితాలను, మోడైన జీవితాలను చిగురింపగలిగిన మరి ఆ యొక్క ప్రేమమూర్తి, శక్తి కలిగిన దేవుడు మనం మరి ఆరాధించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనము ఆయన్ని కోరుకునేటట్లు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మనము చూసినట్లయితే 3వ వచనంలో, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినినేడలా మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. మరి ఆయనతో నిబంధన చేసే వారంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలను ఈ లోకంలో ఉన్న మరి ప్రజలలో నుంచి ప్రత్యేకపరిచి మరి వాళ్ళకి మరి ధర్మశాస్త్రం నుంచి సున్నతి ద్వారా వాళ్ళతో నిబంధన చేసి వాళ్ళ కొరకు సొంత ప్రజలుగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటే, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయంలో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే 2 నేరాలు చేస్తూ ఉన్నాడంట దేవుడు ఇశ్రాయేల్ ప్రజల మీద. మరి బాధతో ఆయన చెప్తూ ఉన్నాడు, ఆకాశానికి చెప్తూ ఉన్నాడు ఆలకించమని చెప్పి. ఆకాశమా, 12వ వచనంలో, దీన్ని బట్టి విస్మయపడము, కంపించుము, బొత్తిగా పాడైపోము, ఇదే యెహోవా వాక్కు, నా జనులు 2 నేరములు చేసిన్నారు, జీవజలముల ఊటనైనా నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. మరి ఎంత బాధపడుతున్నాడో! దేవుని తెలిసిన ప్రజలు, దేవుని సొత్తుగా చేయబడిన ప్రజలు దేవుని వాక్యానుసారంగా జీవించకపోతే మన దేవుడు బాధపడే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. నీతో ఆయన రక్తమిచ్చి, యేసుక్రీస్తు ప్రభువారి ప్రాణమిచ్చి, ఆయన ఆత్మని నీలో ఉంచి నీవు వాక్యానుసారంగా జీవించాలని ఈ కాలంలో నిన్ను ఉంచాడు. ఏదో ధర్మశాస్త్రము లేకుండా ఉన్న కాలంలో నువ్వు పుట్టలేదు. పరిశుద్ధ గ్రంథం నీకు లేని కాలంలో నువ్వు పుట్టలేదు. మరి ఈ టెక్నాలజీలన్నీ యూట్యూబ్లో, వాట్సాప్లో, మరి అనేక టీవీలు ఆన్ చేయంగానే ఆ ప్రతి దగ్గర దేవుని వాక్యం వినబడుతూ ఉండగా, ఆ వాక్యం నాది కాదులే, ఇది ఫలానా వాళ్ళకి సూట్ అవుతుంది, నాకు కాదు, నేను మంచిగా ఉన్నాను,
నాలో సరిచేసుకోవాల్సిన ఏమీ లేవని ఒకవేళ తప్పించుకొని మనం వెళ్తూ ఉన్నామేమో, ఈ ఉదయకాలమున మనల్ని మనం పరిశీలించుకోవాలి. దేవుని వాక్యాన్ని విడిచిపెడితే ఆయన ఎంత మరి దుఃఖిస్తాడో. దేవుడు మరి చిన్న ఆజ్ఞలు, మరి పెద్ద ఆజ్ఞలు కూడా సమానంగా ఆయన మాట అంటే మరి అంత విలువనివ్వాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, జీవజలముల ఊటనైన నన్ను విడిచిపెట్టి ఉన్నారు. దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద నింద మోపుతూ ఉన్నాడు. అసలు ఈ 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ యెహోవా ఎక్కడ ఉన్నాడని జనులు అడుగుటలేదు. ఆయన వెతకడం లేదంట. అసలు దేవుని కనుగొనాలన్న ఆశే వాళ్ళకి లేకుండా ఉంటూ ఉంది. దేవుని వెతకాలి, దేవుని వాక్యం చదవాలి, దేవునితో సహవాసం చేయాలి, దేవుని బిడ్డలతో సహవాసం చేయాలన్న మరి ఆశ మనలో లేనట్లయితే, మరి దేవుని వాక్యం విని కూడా విననట్టు దానికి విధేయత చూపించకుండా మనలో సరిచేసుకోవాల్సినవి ఉన్నా కూడా, మనలో విడిచిపెట్టుకోవాల్సినవి ఉన్నా కూడా మనం విడిచిపెట్టుకోకుండా నామకార్థ భక్తి చేస్తూ ఉన్నట్లయితే దానివల్ల దేవునికి సంతోషం లేదు అని చెప్పి దేవుడు ఉదయకాలమున మరి ఎంతో బాధతో, ప్రేమతో ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ మనము జీవజలముల ఊటైన ఆయన మనకు సంతోషం ఉచితంగా ఇస్తూ ఉండగా, ఆయన మనల్ని ప్రతి విషయంలో తృప్తిపరుస్తూ ఉండగా, మన ప్రతి అవసరత తీరుస్తూ ఉండగా, మన కన్నీటిని తుడుస్తూ ఉండగా, అనేక ప్రార్థనలకు జవాబు ఇస్తూ ఉండగా, నిజముగా మనము ఆయనని మన సొంత చిత్తాన్ని వదిలిపెట్టి ఉపేక్షించుకొని ఆయన వెంబడిస్తూ ఉన్నామా? లేకపోతే మన సొంత ప్రయోజనాల కొరకు ఆయన వెంబడిస్తూ ఉన్నామా? అనేక సార్లు దేవుడి దగ్గరికి మరి క్రైస్తవులు ఎందుకు వస్తారు అంటే, వాళ్ళ యొక్క రోగాలు మరి పోగొట్టుకునేదానికి, వాళ్ళకున్న అవసరతలు తీర్చబడేదానికి, వాళ్ళకి సమాధానం లేకపోతే, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు, ఏదో ఫలానా దాని కోసమే భారంగా ప్రార్థన చేసేదానికి వస్తారు తప్ప, మరి దేవునితో సహవాసం చేసి ఆ జీవ జలముల దగ్గరికి వచ్చి తృప్తిపరచబడే వాళ్ళ ఆత్మల కోసము దేవుడు వెతుకుతూ ఉన్నాడు. నాతో సహవాసం చేసి నా మాటలు ఎవరు శ్రద్ధగా వింటారు, ఎవరు ఆ మాటలకు విధేయత చూపిస్తారు, ఎవరు ఆ మాటల ద్వారా సరిచేయబడతారా అని చూస్తున్న దేవుడు మరి మనం కూడా ఆ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. దానికి ఉదాహరణగా మనము జక్కయ్య మరి విషయంలో ఆయన యేసు ఎవరో అని చూడగోరాడు కదా. మనకు తెలుసు లూకాసు వార్త 19వ అధ్యాయంలో మరి ఆ సుంకపు గుత్తదారుడైన ఆ ట్యాక్స్ కలెక్టర్ అయిన జక్కయ్య గురించి, ఆయన మరి అక్కడ సుంకము వసూలు చేసే వాళ్ళని పాపులలో ఒకళ్ళుగా ఎంచేవాళ్ళు. మరి ఆయనకి యేసు ఎవరో అని చూడగోరాడట. మరి ఆయన ఎప్పుడైతే ఆయన హృదయంలో యేసు ఎవరో అని చూడగోరాడో, ఆ యొక్క ఆశ కలిగిందో, వెంటనే యేసయ్య ఆ జన సమూహములతో సహా వచ్చి ఆ మేడి చెట్టు మీద ఉన్న జక్కయ్యని పిలుస్తున్నాడు. జక్కయ్య, త్వరగా దిగిరా, నేను నేడు నీ ఇంటికి రావాల్సి ఉన్నది అని. వెంటనే జక్కయ్య ఎంత సంతోషంగా త్వరగా కిందికి దిగి ఆయనని సంతోషంగా ఇంటికి ఆహ్వానించి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అక్కడ ఒకసారి మనము చదువుకున్నాం. లూకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్య ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని ఎదుర్కొన్నాడో, కలుసుకున్నాడో, ఆయన జీవితము మారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం విన్నప్పుడు, పరిశుద్ధాత్మ మనల్ని కలిసినప్పుడు మన జీవితాలలో కూడా మార్పు కలగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. 8వ వచనంలో మనం చూసినట్లయితే, ఇక్కడ 7వ వచనం నుంచి నేను 6వ వచనం నుంచి కూడా చదువుతున్నాను. లూకాసు వార్త 19వ అధ్యాయం 6వ వచనం. అట త్వరగా దిగి సంతోషంతో ఆయన్ను చేర్చుకొనెను. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయంగా దేన్నైనను తీసుకుని ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్తున్నాడు. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ఎప్పుడైతే ఇక్కడ మనుషులు సనుగుతూ ఉన్నారు, జక్కయ్య అలాగే ఉంటే ఇంకా అలాగే ఆ సనుగులు కంటిన్యూ అయ్యేవేమో, కానీ వెంటనే జక్కయ్య మనసులో గుచ్చుకొనబడి, అయ్యో, నా ప్రియ ప్రభు, నేను ప్రేమించిన ప్రభువు, పరిశుద్ధుడైన ఈ ప్రభువు నా ఇంటికి వస్తే, మరి నా ఇంటికి వచ్చడం ద్వారా ఈయన మరి ఈ విధంగా సనుక్కుంటున్నారు జనాలు, మరి ఈ విధంగా ప్రజలు నన్ను బట్టి నా దేవుణ్ణి దూషించడానికి వీల్లేదని వెంటనే వాళ్ళ ముందు మరి తన జీవితాన్ని సరిచేసుకున్నప్పుడు దేవునికి మహిమ, మారిన జక్కయ్య జీవితము దేవునికి మహిమకరంగా మారిపోయి ఆయన
మరి సంతోషంతో చెప్తూ ఉన్నాడు. ఇతడును అబ్రహాము కుమారుడే. అంతకుముందు అబ్రహాము కుమారుడు కాదా, ఆయన యూదుడే. మరి అబ్రహాము కుమారుడే కానీ యేసుక్రీస్తు ప్రభువారు అంగీకరించిన దేవుడు, పరమ తండ్రి అయిన దేవుడు అంగీకరించిన అబ్రహాము కుమారుడుగా మరి ఈయన ఉంటున్నాడు. కాబట్టి మారిన జీవితంతో దేవుణ్ణి మహిమపరిచే మరి ఆ కృపని దేవుని వాక్యం ద్వారా మనకి ఇస్తూ ఉన్నాడు. మనం అలాగే ఉండి దేవుని కలిసి వాక్యం విని పరిశుద్ధాత్మని పొంది మన యొక్క స్వంత జీవితాన్ని వదిలిపెట్టకపోతే, మనము మారకపోతే, మన జీవితాల్లో మార్పు రాకపోతే, ప్రతిరోజు దైవ సేవకుల ద్వారా, అభిషిక్తులైన వారి ద్వారా మనతో మాటలతో సరిచేస్తూ దేవుడు ఆయన బిడ్డలు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారి స్వారూప్యంలోకి మనల్ని మార్చాలని ప్రయాసపడుతూ ఉంటే, ఇది నాకు కాదులే, ఇది ఫలానా సహోదరికి, ఇది నాకు కాదులే, ఇది ఫలానా సహోదరుడికైతే సరిపోతుందని మన హృదయంలో, మన కంటిలో ఉన్న దూలంను అలాగే ఉంచుకొని ఎదుటివాని కంటిలో ఉన్న నలుసుని తీయడానికి మనం ప్రయత్నిస్తున్నామేమో. ఈ ఉదయకాలం నా వాక్యం ద్వారా మనల్ని మనము చెక్ చేసుకోవాలని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి నీళ్లు నిలువని తొట్లు మన కొరకు, మరి మనకి ఇష్టంగా మన హృదయాన్ని మరి లోకానుసారంగా తృప్తిపరుచుకునే ఆ నీళ్లు నిలవని తొట్లని, అంటే వాక్యము మన హృదయంలో నిలవనీయకుండా ఏదైతే లోకాశలు మన హృదయాన్ని నింపివేస్తూ ఉన్నాయో, లోకాకర్షణలు, మరి నేత్రాశ, జీవపు డంబము మన హృదయాన్ని నింపేస్తుందో, స్వంతము 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 స్వార్థము, మరి వీటన్నిటిని విడిచిపెట్టాలి. వీటన్నిటిని విడిచిపెట్టి వెంబడించాలి. మనల్ని మనం ఉపేక్షించకుండా మన సిలువను ఎత్తుకోలేము. అంటే మనల్ని మనం ఉపేక్షించుకోకుండా శ్రమ ఏదైనా వస్తే మనం శ్రమని సంతోషంగా అంగీకరించలేము. దేవుని కొరకు, దేవుని నామానికి మహిమకరంగా మనం జీవించలేము. శ్రమలో తొట్టిల్లిపోయే వాళ్ళంగా ఉంటాం. శ్రమలో గలిబిలికి గురై అన్యుల ప్రకారము మనము కూడా మరి బిహేవ్ చేసే వాళ్ళంగా ఉంటాం. కానీ శ్రమలో దేవుని పొందిన వాళ్ళు ఆత్మఫలమైన ఆ యొక్క ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం ఇవన్నీ శ్రమలలోనే బయటపడతాయి తప్ప, మరి సంతోషంగా అన్ని నిమ్మలంగా ఉన్నప్పుడు మన యొక్క మరి ఆ గుణగణాలు బయటకు రావు. కానీ మన యొక్క సహనము మరి బయటపడాలి అంటే, ఒక శ్రమ మన జీవితంలో వచ్చినప్పుడు మనం ఏ విధంగా మరి ఆ శ్రమలో బిహేవ్ చేస్తూ ఉన్నామో దాన్ని బట్టి దేవునికి మహిమ తెచ్చే బిడ్డలంగా ఉంటున్నాం. ఇక్కడ జకర్యా మారిన జీవితం ద్వారా మరి ఆ జనులలో మరి దేవుని ఎదుట మరి దేవునికి మహిమకరంగా ఆయన జీవితం ఉన్నట్లుగా, ఆ దాని ద్వారా దేవుని హృదయం సంతోషంగా మరి ఆయన్ని చేర్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఉదయకాలంన మనము జీవ జలములను వింటూ ఉన్నాం. ఒక కాలం రాబోతుంది. మరి 6వ వచనంలో, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఒక కాలం వస్తుంది, ఒకవేళ మనకి ఆయన సమీపంగా ఉండకుండా దూరం అయిపోతాడేమో. మరి ఆ యొక్క ఇస్కరియోతు యూదాలాగా మళ్ళా పశ్చాత్తాప పడినా కూడా మరి ఆయనకి క్షమాపణ దొరకకుండా ఆయన కూడా ఏడ్చాడు. కానీ మరి ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, ఆత్మని పోగొట్టుకున్నాడు. కాబట్టి ఆయన దొరికే కాలంలోనే, ఆయన కృప మనకు విస్తారంగా దొరికే కాలంలోనే ఆయన్ని వెదకి ఆయన యొక్క ఇష్టాన్ని చేసే బిడ్డలంగా మనం ఉండాలి. ఏ విధంగా ఉండాలి? భక్తిహీనులు తమ మార్గంను విడివవలెను, దుష్టులు తమ తలంపులు మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. ఆయన క్షమించేదానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఉదయకాలమున మనం మారిన జీవితాలతో దేవుని వాక్యం పట్ల తృష్ణ కలిగి పరిశుద్ధాత్మని పొందుకున్న వాళ్ళమై దేవుని మహింపరిచే వారంగా ఉందాము. ఆ విధంగా మనము మహిమపరిచినప్పుడు దేవుడు మనకి మంచి వాగ్దానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. 44 యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనంలో, నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కృమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కృమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. మరి మనం ఎంత కష్టపడినా, మనం ఎంత భక్తి చేసినా, మన తర్వాత మన బిడ్డలకి ఈ భక్తిని వారసత్వంగా మనం ఇయ్యకపోతే, మరి వాళ్ళు తప్పిపోయి దేవుని ఎరగకుండా ఉండినట్లయితే మన ప్రయాస వ్యర్థమే. కానీ ఈ ఉదయకాలంలో దేవుడు ఆశతో ఆయన సన్నిధికి వచ్చిన మనతో ఈ వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. నీ సంతతి మీద నా ఆత్మను కృమ్మరించెదను. మరి విన్నమానం వెంటనే మరి ఈ వాగ్దానం నాకే ప్రభా అని స్వతంత్రించుకుందాం, ఆమెనని చెప్దాం. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించను.
దేవుడు ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదమే. ఈ లోక పరిస్థితులు చూసినట్లయితే అంత వ్యతిరేకంగా ఉండవచ్చు, కానీ దేవుని వైపు మనం చూసినప్పుడు ఆయన ఆశీర్వదించే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన క్షమించే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన మనల్ని ఎదుర్కొనే దేవుడుగా ఉంటున్నాడు. మనతో మాట్లాడే దేవుడుగా ఉంటున్నాడు. మనకి సంతృప్తి మరి కరమైన వాటిని ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి అటువంటి దేవుణ్ణి మనం కోరుకుందాము. మరి ఆయన మాటకు విధేయత చూపిద్దాము. ఆయనకు మహిమ తెచ్చే మార్పు కలిగిన జీవితాలతో మనము దేవుని రాకడ కొరకు సిద్ధపడదాం. ఆ విధంగా చేసేదానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుడి వాక్యం మన కొరకు దీవించునుగాక. మీకందరికీ వందనాలు. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. థ్యాంక్ యూ పాస్టర్ గారు.